మిమ్మల్ని అడుగుతాను. సార్ ఒకసారి ఆ ఈడీకి సంబంధించినటువంటి ఆ ప్రెస్ నోట్ ఒకసారి చూపించండి. ఇది ఈడీ ప్రెస్ నోట్ అండి. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూన్ 11, 2026లో జరిగిన హైదరాబాద్లో 5 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో ఎవరెవరికి సంబంధించి అంటే ఒక 94 లక్షలు విలువైనటువంటి కొన్ని వస్తువులని, తర్వాత లెక్కల్లో చూపని నగదుని, అనుమానాస్పద జాయింట్ వెంచర్ అగ్రిమెంట్లని, ఆస్తిపత్రం స్వాధీనం చేసుకున్నాం. దాదాపు 195,33 లక్షల నష్టం వాటిల్లిందన్నటువంటి దాని మీద మనీ లాండరింగ్ కింద దర్యాప్తు ప్రారంభించాం అని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో చెప్పినటువంటి పరిస్థితి. ₹19.68 ఉన్న రవాణా ఛార్జీ ₹35.57 పెంచారు అని చెబుతూనే సిగ్మా సప్లై సొల్యూషన్స్ నుంచి ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి కేవలం డమ్మీ కంపెనీలు మాత్రమే అని చెప్పేసి మా విచారణలో తేలింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇది పక్కా స్పష్టంగా ఎవరిచ్చారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. రీసెంట్గా మనం చూసాం డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, మాకు సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సో ఇక్కడ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు సిబిఐ విచారణ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సిబిఐ కూడా రేపు ఇలాగే తేలిస్తే ఇందాక మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఎవరిచ్చారు కేసు? ఎవరు చెబితే వాళ్ళు విచారణ స్టార్ట్ చేశారు? సిఐడి చెబితే విచారణ స్టార్ట్ చేశారు, సిట్ చెబితే విచారణ స్టార్ట్ చేశారు అని చెప్పేసి మన వీరు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ స్పష్టంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అది, అంటే ఆర్థికపరమైనటువంటి దర్యాప్తును చేసేటటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇంకా కూడా అయినా కూడా ఇది కక్ష సాధింపు అంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎక్కడా కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ ఎవరిది కూడా లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఏమంటున్నారు? కుంభకోణం డిఎస్సిలో కుంభకోణం జరిగిందంటున్నారు, జరగలేదని ప్రభుత్వం అంటుంది. రేపు సిబిఐకి ఇచ్చారు, జరగలేదంటుంది. ఎవరు చెప్పారు? ప్రభుత్వం చెప్తే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఒప్పుకునిందంటారా? సో ఏంటి అసలు? అక్కడేమో సిబిఐ విచారణ కావాలంటారు, ఇక్కడేమో ఈడీ అరెస్ట్ చేస్తేమో ఇది అనైతికం అంటారు, లేకపోతే నిరాధారమైనటువంటి ఆధారాలతో అరెస్ట్ చేశారంటారు, లేకపోతే కక్ష సాధింపు అంటారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ని? ప్రైమ్ లైన్ వీక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఒక్కటి లాజిక్ గా మనము ఆలోచిస్తే 2019 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ప్రచారంలో కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి